మాచర్ల నియోజకవర్గం చాలా వెంటబడింది. దీనికి కారణాలు ఏంటో మనం అన్వేషించాలి, దీన్ని ఎలా అధిగమించాలని ఆలోచన చేయాలి. నిరంతరం రాజకీయాలు, కొట్లాటలు, వైషమ్యాలే కాదు. తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు, మా విధానాలు అభివృద్ధి, సంక్షేమం. అభివృద్ధి, సంక్షేమం రెండు జోడెద్దులు లాంటి. ఆ రెండు కలిస్తేనే ఈ రాష్ట్రం కానీ ఈ మున్సిపాలిటీ కానీ అన్నీ ముందుకు పోతాయి. కాబట్టి మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మాచర్ల పట్టణ అభివృద్ధిలో రాజకీయాలని పక్కన పెట్టి మాచర్ల పట్టణ అభివృద్ధికి మీరు అందరూ సహకరించాల్సిందిగా అధికారులు కూడా చెప్తూ, అలాగే నేను కొంతమంది ప్రైవేట్ భాగస్వాములని కూడా ఇందులో మాచర్ల పట్టణంలో అవసరమైతే ఎక్కడైనా కాంట్రిబ్యూషన్ స్కీమ్స్ ఎప్పుడైనా వచ్చినప్పుడు మరి సమాజంలో ఉన్న కొన్ని వర్గాలను కూడా ఇందులో భాగస్వాములను చేసి మాచర్ల పట్టణానికి మరి అందులో వసతులు ఏర్పాటు చేయడంలో వారి సహకారాన్ని కూడా నేను అందిస్తాను. అది నా పర్సనల్గా నేను రిక్వెస్ట్ చేసేనా తీసుకొస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈ సమావేశం వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. రాజకీయ ప్రయోజనాలని పక్కన పెట్టి విశాల దృక్పథంతో మీ అందరూ కౌన్సిల్ సభ్యులుగా ఉన్నారు కాబట్టి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మాచర్ల పట్టణానికి మరి ఒక మాస్టర్ ప్లాన్ మీరు తయారు చేయాల్సిందిగా మరి మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాను. దీంట్లో అవసరమైనప్పుడు మరి డిఈ గారు, ఈ గారు కూడా సహకారం తీసుకోండి. దాన్ని ఒక దశలో ఒకరోజు నేనేదో అద్భుతం చేస్తానని చెప్పలేము, కానీ మనకంటూ ఒక లక్ష్యం మనం ఏర్పడితే ఆ గమ్యం వైపు మన ప్రయాణం కొనసాగించవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. రోడ్లతో లేఅవుట్ వేసిస్తే భవిష్యత్తులో అటోగేళ్ళు ఇటొక ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ర్యాంపు రోడ్డు మీద తీసుకొస్తున్నారు. సైడ్ డ్రైన్స్ కట్టాలి, ఇంటి ముందు స్కూటర్లు పెడతారు. ఎంత పేదవాడైనా రోడ్లు ఇరుకైపోతున్నాయి. వీటన్నింటినీ కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మున్సిపల్ నిబంధనలో మరి 20 అడుగుల రోడ్లు నాకు తెలిసి ఎక్కడ అనుమతి లేదు. మరి ఇక్కడ ఎందుకు ఇస్తున్నారనేది మీకేమైనా ఉందా ఆ పరిస్థితి నాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నా. 20 అడుగుల రోడ్లకి అసలు పర్మిషన్ ఎలా ఇస్తున్నారు? ఈరోజు ఓకే, ఒక వ్యాపారస్తుడికి 20 అడుగుల రోడ్లతో లేఅవుట్స్ ఇచ్చేస్తే భవిష్యత్తులో పెరుగుతున్న అవసరాలు అదే రోడ్డు మరికొంత దూరంగా కొనసాగవచ్చు. అప్పుడు అక్కడ ట్రాఫిక్ ఎక్కువైంది. ఇది ఎన్ని రోజులుగా మీరు బకాయిలు పే చేయలేదనేది, బిల్స్ పే చేయలేదనేది ఒకటి. సుమారుగా 2 సంవత్సరాల చిల్లర నుంచి విద్యుత్ బకాయిలు కట్టని కారణంగా ఈరోజు మున్సిపాలిటీ 7 కోట్ల పైన విద్యుత్ బకాయిలు పడింది. దీన్ని అధిగమించాలి. మున్సిపాలిటీకి రావాల్సిన ట్యాక్సులు వసూలు చేయడంలో కూడా మీరు వేగవంతం చేయాలి. అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుంది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ నుంచే ఫండ్స్ వస్తాయి, దాని ద్వారానే చేద్దాం పోవడం కాకుండా మనకున్న నిధుల్ని కూడా సక్రమైన రీతిలో వాడుకుంటూ మనకు రావాల్సిన పనుల్ని మరి తీసుకొచ్చుకోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం. భవిష్యత్తులో లేఅవుట్లు వేసేటప్పుడు కూడా మీరు కొన్ని నిబంధనలు పాటించాలి. ఇరుకు రోడ్లతోటి మరి లేఅవుట్ వేస్తే మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు గతంలో పనిచేశారు. కరోనా టైంలో కొందరు పనిచేశారు.
చేశారు. కరోనా టైంలో అనేక నిధులు దుర్వినియోగమైనాయి. చాలా రోడ్లు కూడా నా దృష్టికి వచ్చినాయి. ఏంటంటే రోడ్లు వేయకుండానే ఇక్కడ బిల్లులు మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి భవిష్యత్తులో అటువంటిది ఎక్కువ జరగదు. నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, ఇది ప్రజల సొమ్ము, ప్రజలకి పూర్తి స్థాయిలో బాధ్యత అందించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్కి ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మున్సిపల్ ఎలక్ట్రికల్ బకాయిలు సుమారు 7 కోట్ల పైన ఉన్నాయి. మరి విద్యుత్ వినియోగంలో ఎక్కడ ఇంకా మూడవది గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే మాచర్ల మున్సిపాలిటీ. ఎక్కడ కూడా మాచర్ల పట్టణంలో పర్సనల్గా ఆ కేసీపీ లాంటి గెస్ట్ హౌస్లో వాళ్ళ ఫ్యాక్టరీలో తప్పితే రోడ్డు చుట్టూ కానీ రోడ్డు పక్కన కానీ ఎక్కడ గ్రీనరీ అనేది కనపడటం లేదు. వీటికి కూడా రోడ్డు డివైడర్ మధ్య చెట్లు వేస్తున్నారు. చెట్లు వేసే చెట్లను కూడా సరైన ఎంచుకొని వేయాల్సిందిగా చెప్తూ వాటికి కూడా అక్కడక్కడ డ్రిప్ కనెక్షన్స్ ఇస్తే మీరు నీళ్లు పోయకపోయినా ఒక్కొక్క చుక్క నీళ్లు పట్టడం ద్వారా ఆ చెట్లు హాయిగా పెరుగుతాయి. కాబట్టి దానికి డ్రిప్ ఇరిగేషన్ అయ్యే ఖర్చు చాలా తక్కువ. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోనైనా మీరు చేయవచ్చు. పబ్లిక్ యూటిలిటీ ఉన్న చోట ఎక్కడైనా సరే టైల్స్ లాంటివి అయితే క్లీనింగ్ ఈజీ అవుతుంది. పదే మెయింటెనెన్స్ ఉండవు. మొట్టమొదటి ప్రాధాన్యం ఈ మాచర్ల పట్టణానికి నీటి సరఫరా, ప్రతి ఇంటికి కూడా కుళాయి ఇచ్చే బాధ్యతని తెలుగుదేశం పార్టీ తీసుకుంది. మా మేనిఫెస్టోలో ప్రకటించాము. ఖచ్చితంగా దానికి 100% అమలు చేస్తాం. అయితే మీరు ఇప్పుడు కొత్తగా రోడ్స్ ప్రపోజ్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే మీరు రోడ్స్ వేస్తారు, రేపు మళ్ళీ ఆ వర్క్ మొదలు పెట్టగానే మళ్ళీ రోడ్స్ బ్రేక్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. మళ్ళీ అదనపు ఖర్చు రోడ్డు డ్యామేజ్ అవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని అయినా ఆలస్యం ఎట్లా అయింది, ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ కాగానే ఫస్ట్ మేము డిస్ట్రిబ్యూటెడ్ లైన్స్ తోటే మీరు ఎక్కడైతే రోడ్లు వేయాలనుకుంటున్నారో అక్కడ ఫస్ట్ ప్రాధాన్యతగా అక్కడి నుంచే స్టార్ట్ చేపిస్తాం, మీకు ఇబ్బంది లేకుండా. వ్యాపారం అనేది మాచర్లలో కొనసాగుతా ఉంది. మరి వాళ్ళు నీళ్ళ వ్యాపారం చేసేవాళ్ళు పైపులు వేస్తున్నారు, వాళ్ళు సంపాదించుకుంటున్నారు, ఎలక్ట్రిక్ టెస్ట్ చేస్తా ఉన్నారు. అక్కడికి వచ్చేటప్పటికి డబ్బులు తీసుకుంటూ కూడా రాజకీయాలు మనం మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ సభని నేను కోరేది ఏంటంటే మొట్టమొదట నీరు, ఇక్కడ మరుగుదొడ్లు. ఇప్పుడు ప్రస్తుతం పీడిస్తున్నది ఇంకో సమస్య ఏంటంటే డయేరియా విపరీతంగా ఉంది. ముఖ్యంగా ఎక్కువ కేసులు మాచర్యంచున్నాయి. దీని మీద కూడా ఆలోచన చేసి పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ మరి కాలువలు బాగు చేయటం, అవసరమైన చోట ఏదైనా చల్లటం, ముఖ్యంగా కొమ్మాళ్ళ కాలువ లాంటి కాలువల్లో వాటర్ లైన్స్ వేశారు. ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము. అవసరమైతే ఈరోజు మాచర్ల పట్టణం విజువల్స్ తీసుకోండి, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత విజువల్స్ తీసుకోండి. ఎందుకంటే చాలా దురదృష్టంగా ఫీల్ అయింది ఏంటంటే ఈరోజు సభ్యులు కూడా ప్రస్తావించారు. మరి ఇన్ని వేల మంది మహిళలు బజారుకు వస్తే కనీస టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా చేయకపోవడానికి చాలా దురదృష్టంగా భావిస్తాం.
వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనకుంది. ప్రతి మనిషికి కనీస అవసరాలకి నీరు కావాలి. దీంట్లో కూడా రాజకీయాలు చూపిస్తున్నారు. ఇది ఏ పార్టీ వాళ్ళైనా నేను సహించనని మాట మాత్రం చెప్తా ఉన్నాను. ఏ స్థాయిలో ఉన్నారోనే సీరియస్ గా యాక్షన్ తీసుకుంటాం. మాచర్ల పట్టణంలో అభివృద్ధి శూన్యం. నాకు గుర్తొచ్చిన మాచర్ల సెంటర్ లో ఆ డివైడర్లు తప్పితే కొత్తగా ఏర్పడిన ఏమి కనపడలేదు. ఒకటి అవసరమైతే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు మన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మన గర్వకారణం మన రాష్ట్రంలో అటువంటి మున్సిపాలిటీ ఉన్నది. రాజకీయాల్లో ఉండాలి, అభివృద్ధిలో ఉండాలి. ఈ రెండింటికి ముడి పెట్టొద్దని చెప్పి సభ్యులను చెప్తాం. మాచర్ల పట్టణాన్ని గౌరవ చైర్మన్ గారు యశోర్ గారికి, కమిషనర్ డివి దాస్ గారికి, మాచర్ల పురపాలక సంఘ కౌన్సిలర్లందరికీ, అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులకు, ఈ మున్సిపల్ ఆఫీసులో పనిచేస్తున్న అధికారులకు, సిబ్బందికి అందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు.